హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చా యూట్యూబ్ ఛానల్. సోషల్ మీడియా వేదిక వచ్చేసరికి టీమిండియాలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ముగ్గురు పైన మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే వారైతే నడుస్తుంది. అయితే ఈ ముగ్గురు కెప్టెన్స్లో ఎవరెవరు ఐసీసీ ట్రోఫీలు అయితే గెలవడం జరిగినాయి, ఈ ముగ్గురు గురించి ఎవరు బెస్ట్ కెప్టెన్ అన్నారు అని వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన టీమిండియా రీసెంట్గానే ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి అయితే గెలుచుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఒక చర్చ అయితే దారితీర్చడం జరిగింది. టీమిండియాలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురు కెప్టెన్ల మధ్య ఈ వారైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య అయితే వారైతే నడుస్తుంది. ముగ్గురులో ఎవరు బెస్ట్ కెప్టెన్ అంటే అనేది అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. వీరు ముగ్గురు కెప్టెన్స్లో మాత్రం అయితే ఎవరు ఎక్కువ ఐసీసీ టోర్నీలో ట్రోఫీలు అయితే గెలుచుకోవడం జరిగింది, ఎవరు టీమిండియాని అయితే ముందుకు తీసుకెళ్లడం జరిగింది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముగ్గురు కెప్టెన్స్లో వచ్చేసరికి ఎన్నెన్ని ఐసీసీ టోర్నమెంట్లు ఆడడం జరిగింది, ఎన్ని ట్రోఫీలు అయితే గెలవడం జరిగింది అనేది అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయానికి వచ్చినట్లయితే, మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో వచ్చేసరికి టీమిండియా మొత్తం 6 ఐసీసీ టోర్నీలో అయితే పాల్గొనడం జరిగింది. వీటిలో చూసుకుంటే 3 సార్లు టీమిండియా అయితే విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. మొట్టమొదటిగా వచ్చేసరికి 2007లో T20 వరల్డ్ కప్ అయితే గెలవడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో. ఆ తర్వాత రెండో వచ్చేసరికి 2011లో ఓడిఐ ప్రపంచ కప్ అయితే గెలవడం జరిగింది టీమిండియా. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ 2013లో అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా మహేంద్ర సింగ్ కెప్టెన్స్లో వచ్చేసరికి 6 ఐసీసీ టోర్నీలో 3 సార్లు అయితే గెలవడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్లయితే, విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో ఉన్నప్పుడు టీమిండియా 3 ఐసీసీ టోర్నీలు అయితే ఆడడం జరిగింది. 2019లో వన్డే వరల్డ్ కప్తో పాటు, అదేవిధంగా 2021లో T20 వరల్డ్ కప్, అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021లో అయితే ఆడడం జరిగింది. 3 ఐసీసీ టోర్నీలో టీమిండియా మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది, పూర్తి నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. అయినా కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో మాత్రమైతే టీమిండియా నెంబర్ 1 ర్యాంకింగ్ అయితే వెళ్ళడం జరిగింది. టెస్టుల్లో కానీ, వన్డేలో కానీ, T20లో కానీ టీమిండియా అయితే అప్పుడైతే మంచి ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే విరాట్ కోహ్లీ నేతృత్వంలో వచ్చేసరికి ఐసీసీ టోర్నీలో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. కాకపోతే టీమిండియాని మాత్రమైతే అన్నిట్లో విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. అన్నిట్లో టాప్ ర్యాంకింగ్ అయితే విరాట్ కోహ్లీ అయితే తీసుకెళ్ళడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే, రోహిత్ శర్మ కెప్టెన్స్లో మొత్తం 5 ఐసీసీ టోర్నీలు అయితే ఆడడం జరిగింది. అందులో వచ్చేసరికి T20 వరల్డ్ కప్ 2022, అదేవిధంగా ఓడిఐ వరల్డ్ కప్ 23, అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023తో, దాంతోపాటు T20 వరల్డ్ కప్ 2024తో పాటు ఛాంపియన్ ట్రోఫీ 2025లో పాల్గొనడం జరిగింది. వీటిల్లో చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్స్ వచ్చేసరికి 2 సార్లు అయితే కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. మొట్టమొదటిగా చూసుకుంటే T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అయితే విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. అప్పటితో పాటు రీసెంట్గా ఛాంపియన్ ట్రోఫీ 2025లో కూడా టీమిండియా అయితే విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఓవరాల్గా రోహిత్ శర్మ కెప్టెన్స్లో 5 ఐసీసీ టోర్నీల్లో 2 ట్రోఫీలు అయితే గెలవడం జరిగింది. ఒక ట్రోఫీలో వచ్చేసరికి ఫైనల్ లాక్ అయితే దూసుకెళ్లడం జరిగింది 2023 ఓడిఐ వరల్డ్ కప్లో. ఓవరాల్గా రోహిత్ శర్మ కెప్టెన్స్లో కూడా టీమిండియా మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. 2 ట్రోఫీలతో పాటు మరెన్నో విజయాలు అయితే అందుకోవడం జరిగింది టీమిండియా మాత్రమైతే. ఓవరాల్గా ముగ్గురు కెప్టెన్స్లో చూసుకుంటే ముగ్గురు కూడా నైపుణ్యమైన క్రికెటర్లు అని చెప్పుకోవచ్చు. ముగ్గురు కెప్టెన్స్లో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది అయితే లేదు. ఎవరు ఐసీసీ టోర్నీలు ఎక్కువ గెలిచినా తక్కువ గెలిచినా సంబంధం లేదు, కానీ టీమిండియాని అయితే అన్ని విభాగాల్లో అయితే స్ట్రాంగ్ అయితే చేయడం జరిగింది. ముగ్గురు కెప్టెన్స్ నేతృత్వంలో మాత్రమైతే టీమిండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది అయితే ఉండదు, ఎవరు చేసినా కూడా టీమిండియా కోసమే అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురులో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే చెప్పడం అంటే చాలా కష్టంగానే చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా టీమిండియాకి అయితే అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేసిన కెప్టెన్స్లు అని కూడా చెప్పుకోవచ్చు.
ఇదే ఫైనల్గా అయితే చెప్పడం జరిగింది. నా దృష్టిలో మాత్రమైతే ముగ్గురు బెస్ట్ కెప్టెన్స్ అని కూడా చెప్తాను. అయితే ముగ్గురులో వచ్చేసరి ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే మీరు కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.